అప్పుడు జరిగిన సంఘటనలో మీరు బోట్లో ప్రయాణిస్తుంటే ఒక మహిళ మిమ్మల్ని దూషించిందని వైరల్ అయింది. అసలు ఏం జరిగింది, దాని క్లారిటీ ఇస్తారా ఈరోజు? 100% ఇస్తాను. ఎందుకంటే నేను ఒక ఆయన ఒక టీవీలో వచ్చింది లాహిరిలో పార్టీషన్. అవును. నేను ఏం అంటే నీళ్ళలో ఆటలాడుతందుకు పోయినా ఎవరి కోసం పోయినా ఎందుకు పోయినా అని ఆలోచన ఉండాలి. నేను పోయింది ఏంది, ఈ రోజు రాత్రి వర్షం పడ్డది, క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం. ఈ రోజు రాత్రి వర్షం పడితే రాత్రి ఏం చేయలేక దాన్ని నేను వర్షంలో ఆడ కూర్చొని దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తే యాక్చువల్ ఏంటంటే అంతకుముందు సంవత్సరం తప్పిదం ఏంటంటే గతంలో ఉన్న ఇది అది అంతకుముందు ఉన్న సంవత్సరం ఏదైతే ఉందో ట్యాంకులకి మోటార్ పెట్టి ఆ నీళ్లు పంపింగ్ ద్వారా బయటకు పోతుండే. ఆ పంపింగ్ ద్వారా పోయేదాన్ని ఉంచేసి యువతలు రెగ్యులర్ పోయే వాటర్ ఆయన మూసేసిండు. అది నేను ఇంజనీర్ కాదు, నాకు తెలియదు కదా. ఆ మూసేసిన సందర్భంలో నైట్ అంతా కూడా పరిశీలన తీసుకుని దొరకలేదు. ఉదయం అది దొరికితే ఉదయం దాన్ని అంతా పలగొట్టా డే అంతా కూడా ఏదైతే లెవెల్కి నీటి లెవెల్ దాటి అందులో పోవాల్సి ఉన్నాయో ఆ లెవెల్ క్లోజ్ చేయడం వల్ల నష్టం జరిగింది. అదంతా పగలగొట్టి అంతా పాయింట్అవుట్ చేసి దాన్ని అంతా పగలగొట్టిచ్చేసి మార్నింగ్ మళ్ళీ మోటార్ తెప్పించేసి పెట్టించే వరకు నైట్ ఒక డే అంతా గడిచింది. దానికి ఒక డే అంతా కార్యక్రమంలో ఉన్న మొత్తం 24 hours అదే కార్యక్రమం ఉన్న మొత్తం కంప్లీట్గా ఒక నైట్ ఒక డే అంతా కూడా దాన్ని క్లియర్ చేసేసి ఆ పైవన్నీ వలగొట్టేసి మళ్ళీ పంపు చేసి మోటార్ బిగించే లోపల తెల్లారికి నీళ్ళు తగ్గినాయి. కొంత తగ్గిన సందర్భంలో ప్రజలకు అప్పుడు ఇబ్బంది, అంటే దాని అంబడే ఉంటున్నాం కాబట్టి మరునాడే మళ్ళీ పోయి మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి నీళ్ళ బబుల్స్ పంపించడము, మరి టిఫిన్స్ కావాలని పంపించడము, ఇదంతా ఎప్పుడు లేని జరిగింది కాబట్టి ఎప్పుడు లేని విధంగా జరిగింది కాబట్టి దాన్ని ప్రకృతిని మనం ఎవరేం తట్టుకున్నాం. ఆ సందర్భంలో నేను ఆదుకోవడానికి ఒక పడవలో పోతే దాని పక్కకి పోయేటప్పుడు మంచిగా మాట్లాడాను. పోయేటప్పుడు మంచిగా మాట్లాడి మీకు ఏం కావాలక్క, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, టిఫిన్ పంపించాలి అది పంపించాలంటే వాళ్ళు ఉన్నది కూడా మాట్లాడే ఆమె కూడా రెంట్కుంటారు. అట్లా ఓనర్ కాదు ఆమె, ఒక రెంట్కుండేట ఆమె. పోయేటప్పుడు మంచిగా అన్న మాకు టిఫిన్లు పంపించండి, జర ఇబ్బంది ఉంది, నీళ్ళు పంపించండి అంటే నీళ్ళు ఇమీడియట్గా పంపించిన. మళ్ళీ కొంచెం ముందు రిటర్న్ వస్తున్న సందర్భంలో వాళ్ళని ఎవరో కావాలని రెచ్చగొట్టి వాళ్ళు ఓనర్స్ కాదు, వాళ్ళు ఇబ్బంది పడ్డోళ్ళు కాదు, వాళ్ళకి ఏం సంబంధం లేని ఇష్యూలో కావాలని వాళ్ళు రెచ్చగొట్టు ఆయన వీడియో తీసుకొని దాన్ని విపరీతంగా ఆ సిస్టమ్ వచ్చినట్టు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఉంటారు. నేను మీకెళ్ళి దుంకి వస్తా అని, నేను ఇదైతే అన్నది 2 రకాలు మాట్లాడడం. నేను ఒకటే చెప్పిన దానికి కాదమ్మా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఓవర్ నైట్ ఇట్లా జరిగిన దానికి ఎంత శాంతంగా చెప్పాలో శాంతంగా చెప్పినా క్లారిటీగా ఉందండి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అవి. అంత చెప్పినా కూడా ఆమె అరసడు ఆమె లొల్లి పెట్టడం తప్ప ఇంకేం లేదు. ఆమె లొల్లే మరి అదే వైరల్ చేసి దాన్ని ఒకరు పాటలు పాడినట్టు, ఒకరు పడవలు ఈత కొడుతున్నట్టు, ఏమన్నా అది అర్థం ఉందా? ఒక మునిగి ఓడేస్తుంటే నేను పడవలు ఈత కొడుతున్నా, పడవలు ఈత కొట్టే టైం అది ఆలోచన ఉండాలి. ఒక నాయకునిగా నా బాధ్యతగా నేను చెరువులో తీసుకొని పోతే నేను నడవలేను కదా, అంతా నడుస్తానే మునుతు కదా, నేను మునిగిపోలేను కదా. అర్థం చేసుకోను, అంత అర్థం చేసుకోలేకుండా ఇష్టం వచ్చిన దాన్ని వైరల్ చేస్తే ఇప్పుడు అదే పడవ ఏమైందో ఇవాళ చూసాను కదా. ఎవరు చేసిన మరి ఆ పని ఎవరు చేసారు? ఇవాళ 2 నెలల కింద జరిగిన పని ఇవాళ అంత పెద్ద 10,34 రూపాయలు తీసుకొచ్చి దాన్ని ఎంబడి ఎంటనే పడి మళ్ళీ చర్చలతో మాట్లాడి పైప్ లైన్ తీసుకొచ్చి ఇవాళ అదంతా ప్రజలు చూసారు. ఇవాళ అదే ప్రజలు ఇవాళ అంటున్నారు ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి దీనికోసము ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇవాళ వాళ్ళే హర్షిస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమం చేపట్టాను.